గద్దర్ అవార్డ్స్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కాకపోవడాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తప్పుపట్టారు. గద్దర్ అవార్డుల వేడుకకు అందరూ వస్తే బాగుంటుందంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తే సినిమా ఇండస్ట్రీ జాగ్రత్తగా స్వీకరించాలని అన్నారు. అవార్డుల ఫంక్షన్ డేట్ గుర్తు పెట్టుకుని అందరూ రావాల్సిందంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు. అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేట్ని మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని, మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డుని స్వీకరించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, చెప్పండి, ఈ గద్దర్ అవార్డ్స్ కార్యక్రమానికి కొంతమంది ప్రముఖులు హాజరు కాకపోవడం పట్ల దిల్ రాజు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? వైశాలి, తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ కనీ విని ఎరగని రీతిలో నిన్న హైటెక్స్ లో చాలా గ్రాండ్ గా చేశారు. సో మొత్తానికి అనుకున్న రీతిలో ఇటు రాజకీయ ప్రముఖులు అవ్వచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ప్రముఖులు దాదాపు చాలా మంది హాజరయ్యారు. కనీ విని ఎరగని రీతిలో జరిగినటువంటి ఈ అవార్డ్స్ పండుగ నిజంగా సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ చేస్తున్నట్టు రాజకీయ వర్గాల నుంచి అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ అవార్డ్స్ కి సంబంధించిన ఇష్యూను జరిగిన కార్యక్రమాన్ని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు, ఫోటోస్ షేర్ చేస్తూ కూడా. అయితే గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా నిర్వహించిన తెలంగాణ గవర్నమెంట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, టిఎఫ్పి చైర్మన్ అంటే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా దగ్గరుండి నడిపించారు. సో ఈ సందర్భంగా దిల్ రాజు కొద్దిసేపటి కిందటే థ్యాంక్స్ ప్రెస్ మీట్ అంటూ కూడా నిర్వహించారు. అవార్డుల వేడుక చాలా గ్రాండ్ గా జరిగిందంటూ కూడా, ముందు 2024 వరకే అవార్డులు ఇవ్వాలనుకున్నాం, కానీ తెలంగాణ ఏర్పడిన నుంచి కూడా అవార్డులు ఇవ్వాలన్న డిమాండ్స్ తో సినిమాలకి అవార్డ్స్ ఇచ్చాం. కమిటీలో చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ప్రతి సినిమాను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో వివరణ ఇస్తూ కూడా సెలెక్ట్ చేశామంటూ కూడా దిల్ రాజు కొద్దిసేపటి కింద జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన పేర్కొనడం జరిగింది. వైశాలి, అయితే ఈ అవార్డుల సెలక్షన్స్ కోసం చాలా విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. ఒక్క మిస్టేక్ కూడా రావద్దు అంటూ కూడా జాగ్రత్త పడ్డాం. గత 6 నెలల నుంచి ఈ అవార్డుల కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేశాము. చివరకు నిన్న అవార్డులు అందజేశాం. సో ఈ వేడుక ఇంత గ్రాండ్ గా జరగడానికి కూడా కారణం ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మరొక పక్క డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మరొక పక్క సినిమాటోగ్రఫీ మినిస్టర్ మంత్రి కోమటిరెడ్డి కూడా చాలా సహకరించారు. దాదాపు ముందు నుంచి వాళ్ళ సపోర్ట్ తోనే మేము ఇదంతా చేయడం జరిగింది. సో మొత్తానికి వాళ్ళ సపోర్ట్ తో చాలా ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయిందంటూ కూడా దిల్ రాజు పేర్కొనడం జరిగింది. అయితే అవార్డులు అందుకోవడానికి నిన్న ఈవెంట్ కి వచ్చిన వారందరికీ స్పెషల్ థ్యాంక్స్ కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పదలుచుకున్న, ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీకి అవార్డులు వచ్చినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా పడాలి. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఈవెంట్ కి వచ్చి అవార్డులను స్వీకరించాలి. నిన్న ఈవెంట్ లో చిన్న చిన్న ఏ ఈవెంట్ అయినా కూడా మనకు దాదాపు వైశాలి చిన్న పొరపాట్లు లాంటి, అంటే దాదాపు 5,000 నుంచి 6,000 మందికి అక్కడ 5,000 నుంచి 6,000 మంది జనాభా వచ్చారు అక్కడ ఈవెంట్ కి. మరొక పక్క ఇటు పొలిటికల్ అండ్ సినిమా నుంచి కూడా చాలా మంది ప్రముఖులు వచ్చినటువంటి సందర్భం మనం చూసాము. సో ఇంత పెద్ద ఈవెంట్ లో కూడా చిన్న పొరపాట్లు సహజమే. అయితే దిల్ రాజు కూడా మాట్లాడుతూ చిన్న పొరపాట్లు జరిగాయి, అది కూడా మా దృష్టికి వచ్చింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అవి జరిగాయి. ఎవరైనా హట్టు ఉంటే క్షమించండి. త్వరలోనే ఏపీ నుంచి కూడా, ఏపీ గవర్నమెంట్ కూడా ఈ అవార్డులకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అనౌన్స్మెంట్ చేస్తారు. సో వాటిని కూడా మనం డెఫినెట్ గా అట్లాగే గౌరవించి స్వీకరించాలంటూ కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. సో మొత్తానికి ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయంటే అది తెలుగు రాష్ట్రాల్లో, అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కూడా డెఫినెట్ గా కంపల్సరీ వచ్చి తీసుకోవాలి, అది మన బాధ్యత. మరొక పక్క నెక్స్ట్ ఆంధ్రాలో కూడా అవార్డ్స్ ఇస్తారు. సో అది గుర్తు పెట్టుకోండి, ఆంధ్ర అవార్డ్స్ అయినా కూడా, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే అవార్డ్స్ అయినా, ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చే అవార్డు అయినా కూడా డెఫినెట్ గా మనం వచ్చి జాగ్రత్తగా స్వీకరించాలి. షూటింగ్స్ లో బిజీగా ఉన్నా కూడా అందరూ సహకరించాలి. ఎందుకంటే షూటింగ్స్ అంటే మనం బిఫోర్ నుంచి ప్లాన్, అవార్డ్స్ అంటే అప్పటికప్పుడు మనం చేసుకున్నటువంటి కార్యక్రమం కాదు. దాదాపు ఇరు రాష్ట్రాల గవర్నమెంట్లు, అంటే రేపు జరగబోయేటువంటి ఆంధ్రాలో కూడా ఒకవేళ జరిగితే కనుక ఏ గవర్నమెంట్ అయినా కూడా మినిమం 6 నెలల ముందు నుంచి మనకి ఇది చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా ఆ డేట్ ని కానీ ఆ మంత్ ని కానీ దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ లో బిజీగా ఉన్నా కూడా సాయంత్రం పూట దాదాపు ఈవెంట్స్
సినిమా ఇండస్ట్రీ సమస్య ఏ ఈవెంట్స్ అయినా కూడా దాదాపు సాయంత్రం సమయంలో ఉంటాం కాబట్టి డెఫినెట్ గా హాజరు కావాలి. ప్రభుత్వంతో కలిసి జర్నీ చేయాల్సిన బాధ్యత మనందరిది. వీలైతే ఒకవేళ డేట్ బిజీగా ఉన్నా కూడా డైరీలో నోట్ చేసుకొని ఆ డేట్ ను రిమైండ్ చేసుకోవాలంటూ కూడా దిల్రాజు చెప్పడం జరిగింది వైశాలి. సో మొత్తానికి ఏది ఏమైనా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే నిన్న ఈవెంట్ అయితే భారీ సక్సెస్ అయింది. ఎందుకంటే ఒక పక్క బాలకృష్ణ, మరొక పక్క అల్లు అర్జున్. ఎప్పుడైతే ఈవెంట్ కి అల్లు అర్జున్ వచ్చాడో మిగతాదంతా కూడా ఈవెంట్ కి సంబంధించినటువంటి గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని కూడా అంటే అక్కడ వేరే ఫోకస్ లేకుండా ఓన్లీ అల్లు అర్జున్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి మీద ఫోకస్ వెళ్ళిపోయింది. సో మొత్తానికి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అన్నట్టు కూడా ఇటు ఇండస్ట్రీ వర్గాలు, మరొక పక్క రాజకీయ వర్గాలు కూడా చెప్తున్నాయి వైశాలి.